దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి మరణాత. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని రక్షకుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మరి కొన్ని అనేక కారణాల వల్ల మీ మధ్యకు రావటం ఆలస్యమైంది, క్షమించండి. ఈ దినమున దేవుని వాక్యము నిమిత్తము 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం వివరణ చేసుకుందాం. కొన్ని మాటలుగా ప్రకటన గ్రంథములో దేవుడు అందించుచున్న మాటలను దాని కొరకు ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత నిత్యము కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డ ఎదుట నిలుచున్న నన్ను నా తలంపులు మరుగు చేయండి. అలుపుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ ప్రకటన గ్రంథ వివరణ నీవే నాలో ఉండి మాట్లాడి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకోమని ఎందరైతే నీ బిడ్డలంటున్నారో వారందరికీ నీ పరిశుద్ధాత్మను అందించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ఈ సమయంలో శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరణాత. ప్రియులారా, ప్రకటన గ్రంథములో మరి 13వ అధ్యాయం నుంచి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఈ లోక విశేషాల నిమిత్తము ఈ కడవర దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్న దినాలని మనం గమనిద్దాం. చదవమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువు. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిమ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదని దేవునికి స్తోత్రం. అంటే మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉండి సాతాను యొద్దకు వెళ్తున్నాం. అది సాతాను దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డగానే వెళ్ళిపోతున్నాం, కానీ సాతాను దగ్గరికి వెళ్ళాక దేవునిని అవమానపరిచే రీతిలో ఉన్నావో లేదనేది దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నీవు పుట్టికినే దేవుని బిడ్డగా పుట్టుతున్నావు. నీ పుట్టికే దేవుని బిడ్డవు, కానీ నీ జీవితంలో నువ్వు ఉపమానం ఎరిగిన తర్వాత, జ్ఞానమును ఎరిగిన తర్వాత, నీ అంతటి నీవు జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నేను జ్ఞానవంతుడిని అనుకున్న తర్వాత సాతాను చేతికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా దేవుడు నీతోటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే దేవుని ఎవరి దగ్గరకు తీసుకెళ్ళి నిలబెడుతున్నావంటే సాతాను చోటుకి, సాతాను ఎదుటి నిలబెడుతున్నావు అనేది మర్చిపోతున్నావు. ప్రియులారా, నువ్వు ప్రార్థించపోయినా పర్లేదు, కానీ దేవునికి అవమానమైన పనులు చేయవద్దు. ఎందుకంటే నీ రూపము ఎవరిదంటే దేవుని రూపము, నీ కలయిక ఎవరిదంటే దేవునిది అనేది మనం గమనించాలి. అప్పుడే దేవునికి మనం ఏమి చేయకపోయినా పర్లేదు, కానీ అవమానం మాత్రం చేయవద్దు అనేది ఆ వాక్యక మరి ఉద్దేశం అనేది మనం గమనించాలి. నీవు అయినప్పుడు విశ్వాసముగా ఒకవేళ కలిగి ఉండి
సాతాను ప్లేస్కి నువ్వు వెళ్ళిన దేవునిని మరవక ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేదు, దేవుడు లేడు, నేనే అనుకుని నువ్వు ముందుకు సాగిపోతే దేవునిని అవమానపరుస్తావు. రెండవది, నీవు నిత్య నరకానికి పాత్రుడు అయిపోతావు అని దేవుడు యోహాను గారి ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఎందుకు ఈ సమయంలో మాట్లాడుచున్నారంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి దినాలలో ఎంత భయంకరమైన దినాలకు మనం వచ్చామంటే నిన్ను బట్టి మనల్ని బట్టి మరొకరు అనుకుంటున్నా కానీ మన మధ్యనే స్వార్థం, అసూయ, అబద్ధం, అక్రమం, అన్యాయం, పాపం అనేది భయంకరంగా ఉంది. కానీ మనలో వీటికంటే ముందు ఎవరున్నారంటే ప్రభు ఉన్నారు మనతో. అది గ్రహించమని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుచున్నాడు. 14వ వచనంలో అయినను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అది ఏమనగా విగ్రహములు బలిచ్చిన వాటిని తినినట్లును సార్వత్వము చేయనట్లు జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డినని బాలులకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నాడు. అంటే నీ మీద ఎందుకు తప్పు మాల్సం వచ్చింది? నీవుగా జీవించు, పర్లేదు, కానీ దేవునిని అవమానంగా పరిస్తే నీకేం అన్యాయం చేశాను అని అడుగుతాడు. అప్పుడు మనము సమాధానం మన దగ్గర, అందుకే నింద మోపవలసింది ఒకటి ఉంది. అంటే నీవు పాపానికి ఎవరు వెళ్ళమన్నారు? పాపానికి ఎందుకు వెళ్ళావు? మనం అడుగుతాం చాలాసార్లు, ఎందుకు దేవా ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ శోధన అంటాం. కానీ మనం చేసిన క్రియలు మాత్రం మనము దేవుని ఎదుట సమర్పించం, దేవుని ఎదుట ఒప్పుకోం. కానీ మనం మాత్రం అడుగుతాం, దేవునికి మన మీద కనికరము లేదు అంటాం. దానికంటే ముందు మనం చేసిన క్రియలను ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా మనం మాట్లాడలేం. మనం చేసే పనులు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవన్నీ పక్కన పెట్టి దాచి ఇక బిలాము వలె నీవు చేస్తున్నావా? బిలాము దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ ఏమంటే దేవునికి వ్యతిరేకమైన అధికారులకు కొంగు కాస్తాడు. అంటే సలహా ఇచ్చేవాడుగా, వారికి సలహా ఇచ్చి వారిని బలపరిచేవారుగా ఉన్నాడు. అందుకే బిలాము గాడు చేత గర్దించినట్లుగా కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, బిలాము వలె నీవు వింటున్నావేమో, బిలాము వలె నా బోధను నువ్వు పక్కదారు పట్టిస్తున్నావేమో, లేదా బిలాము వలె నా ఆత్మతో నువ్వు బ్రతుకుతున్నావేమో, నా ఆత్మతో నీవు దేవుని సన్నిధిలో రహస్యంగా నా ఆత్మ కావాలనుకుంటున్నావు. బహిరంగంగా మాత్రము నీ లోక సంబంధం, అపవాది సంబంధకు లోబడుతున్నావు. ఇది అందుకే ప్రభు అన్నారు, నీ మీద ఒక తప్పు మోపవలసింది. ఎందుకు ఆ తప్పు మోపవలసింది అని 15వ వచనం చదువుతున్నప్పుడు, అటువలనే నీ కొలాయితుల బోధ అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున అంటే నీలో ఉన్నారు అంటే కొలాయితులు అంటే వారు చేసే క్రియలను లోబర్చుకునే వారు నీలో ఒకరున్నారు. వారినే నువ్వు లోబర్చుకున్నావు. నీలో ఉన్నవారు ఎవరు? అది దేవుడా, దేవుని కాని వ్యక్తి అని నువ్వు సరి చేసుకుంటే కనపడతారు, కానీ దాన్ని గ్రహించలేని వారై ఉన్నారు. తర్వాత 16వ వచనంలో, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో. అంటే ప్రభును మొదట మరలో ఒక అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. నీవు సర్లే తెలుసో తెలియక వెళ్ళిపోయి రా నా యొద్దకు, మారు మనసు కలగండు. నీ తల్లి గర్భము నుండే నేను నీకు తోడుగా ఉన్నాను, అది నువ్వు గ్రహించకపోతే ఇప్పుడు ఈ లోక సంబంధమైన
గ్రంథానము లేదా బోధలకు లోబడుతున్నావేమో, మంచిదే, అది మంచిదని భావించి రా నా యొద్దకు. మరొక్కసారి నీకు మార్గమును తెరిస్తాను, మరొక అవకాశం ఇస్తున్నాను. అయినను నువ్వు మారకపోతే నా నోటు నుండి ఖడ్గములనే మనుషులు వస్తే నీవుతోనూ నీకు సహకరించిన వారును తర్వాత నిన్ను ఏ రకంగా సాతాను వైపు మనిషిని అని చిత్రీకరించిన వారితో కూడా యుద్ధము దేవుడు చేస్తానంటున్నాడు. ఎంత దారుణం అని చూసారా ప్రియులరా? తల్లి గర్భము నుండే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, కానీ అది మనకు గుర్తించిపోతే ఇప్పుడైనా రా నా దగ్గరకు. నీకు నమ్మి నేను మరొకసారి రక్షించేవాడిగా రక్షణ నీకు ఇస్తాను. నా రుచి ఏంటో, నా వెలుగేంటో, నా శక్తి ఏంటో నీకు చూపిస్తాను, రమ్మంటున్నాడు ప్రభు. అప్పుడు ఏమంటున్నాడు 17వ వచనంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజించ అంటే మరియు అతనికి తెగరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండెను పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు. ప్రభునందు ప్రియులారా, కొత్త పేరు. మరి యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభు రక్షకుడుగా నువ్వు అంగీకరించు, నీకు కొత్త పేరు వస్తుంది. కొత్త జీవితం దేవుడు నీకు ఇస్తాడు, కొత్త వెలుగుని నీకు సృష్టిస్తాడు. కొత్త ఇల్లుగా కట్టుకున్నవాడు, గుడిసెలో ఉన్నవాడు కొత్త ఇంట్లోకి వెళ్తే ఎలా సంతోషపడతాడో దానికంటే 100 రెట్లు నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఏది లేదని నిరాశపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు బాధపడుతున్నావో, ఏది లేదని సాతాను వైపుకి తిరిగిపోయావు, అవన్నీ మరలా నీకు ఇస్తాను, రా నా యొద్దకు అంటున్నాడు ప్రభు. నువ్వు సాతాను యొద్ద శాశ్వతం కాదు కుమారుడా, రా నా యొద్దకు. నేనెప్పుడు నిత్యము వెలుగులో ఉంటావు, నిత్యము వెలుగులో ఉంచుతాను కుమార్తె కుమారుడు రామని యేసు ప్రభు. సంఘముతో అంటే సమాజం, సంఘం అంటే సమాజం, సమాజంతో చెప్తున్నాడు ప్రభు. సమాజంలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు దేవుడు, రండి మీరు కొత్త పేరును నేను రాస్తాను. ఆ కొత్త పేరు ఈ లోకములో ఉంటుంది, ఆ లోకములో కూడా, నా లోకములో కూడా మీ పేరును స్థిరముగా ఉంచుతానంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఈ లోక ప్రేమ కొరకు, లోక పేరు కొరకు, లోక ఆస్తు కొరకు, లోక గొప్ప దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామేమో, అది వ్యర్థమైపోతుంది. నీవు ప్రయాసపడింది వ్యర్థము, కానీ దేవుడు ఇచ్చింది మాత్రం వ్యర్థము కాదు. నీకు కావలసిన ఇస్తాడు, కొత్త పేరునిస్తాడు. ఈ లోకంలో కొత్త పేరు స్థిరకాలం ఉంటుంది, ఆయన లోకంలో కూడా నీ పేరును గుర్తుంటుంది. అందుకనే ఇవాళ చాలా మంది వారు చేసిన పనులు, వారి పేర్లు చరిత్రగా మనం చదువుతున్నాం, పాఠాలుగా చదువుకుంటున్నాం. అంటే దేవుడు ఎందుకంటే వారు ప్రజలను పరిపాలించేవారుగా, ప్రజలకు మంచిదిగా చేసేవారుగా, ప్రజల యొక్క హృదయానికి సంతోషం కల్పించేవారుగా దేవుడు అంటే వారు చేశారు. కాబట్టి దేవుడు ఈ లోకములోను ఆయన లోకములు వారి పేరును ఉంచుకున్నారు. ఈరోజు పుస్తకాల్లో చరిత్ర అంటే ఏంటి? పాతకాలం యొక్క పెద్దల యొక్క పేర్లను మనం చదువుతున్నాం, వారు చేసిన మంచి పనులు చదువుతున్నాం, వారు చేసిన క్రియలు, అభివృద్ధులు చదువుతున్నామంటే దేవుడు వారి పేర్లను ఈ భూలోకంలో రాతి పలక మీద రాశాడు, పరలోకంలో కూడా ఆయన గ్రంథంలో ఆయన పేర్లు రచించాడనేది మనం గమనించాలి. అంతే తప్ప సాతానుకు చోటిచ్చి సాతానుకు క్రియలకు లోబడితే నష్టపోయేది ఎవరంటే మనమే. 18వ వచనంలో, తుయాతోయలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి ఆ కన్నులను అపరంజిని పోలిన పాదముల గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపట క్రియలు
మరి ఎక్కువైనని దేవునికి మహిమ. అంటే నీ క్రియలన్నీ తెలుసు, కానీ మొదటి క్రియల కంటే కడపర క్రియలు అంటే తర్వాత వచ్చిన క్రియలు చాలా ప్రమాదకరమని అంట. మొదటగా నీ చేసిన పనులకు దేవుడు క్షమాపణ ఇస్తున్నాడు, కానీ తర్వాత క్రియలు అంటే మనకు తెలుసుండి చేసిన క్రియలకి క్షమాపణ లేదంటండి. మొదట మన తల్లి గర్భంలో వచ్చిన తర్వాత యవన కాలంలో లేదా నడువయసుల కాలంలో నువ్వు చేసిన ప్రతి క్రియలకు దేవుడు క్షమింతానంటున్నాడు. కానీ తర్వాత కాలంలో నీ అన్ని ఉపమెరిగిన తర్వాత, మంచేదో చెడోదో తెలుసుకున్న తర్వాత చేసిన క్రియలైతే ఏదైతే ఉన్నాయో వాటిని క్షమించను అంటున్నాడు దేవుడు. క్షమించను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, యవనుడిగా ఉన్నావా, చిన్న వయసులో ఉన్నావా, అయితే నీకు మంచి పనులు కావాలి, మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి జీవితంలో నీవు నీ తల్లిదండ్రుల యొక్క కష్ట సుఖాలను ఎరుగుతూ వారి యొక్క నడకలు నేర్చుకుంటూ చక్కటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు దానికంటే రానయ్యున్న దినంలో రెట్టింపు సంతోషాన్ని ఇస్తానన్నాడు. కానీ అప్పుడు నీవు తెలుసో తెలియకో తండ్రి చేశాడు నేనెందుకు చేయకూడదని తప్పిదములు చేస్తే నీకంటే ఒక వయసు, నీకంటే ఒక సమయము, ప్రత్యేకమైన సమయం ఇస్తాడు. అదే ఏంటంటే భార్య నీకు తోడుగా రావటం, భర్త నీకు తోడుగా రావటం, అదే ప్రత్యేకమైన సమయం. ప్రియులరా, నీ అంతటి నువ్వు ఆలోచించుకుని, నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకుని, నీ అంతటి నువ్వు ప్రయాణం చేసే సమయం ఏంటంటే తోడుగా ఉన్న సమయం. సింగిల్గా ఉంటే సమయం ఏది ఆలోచించే పనుడు, నా బ్రతుకు నాదే అనుకుంటాడు. అదే భార్య కానీ బలత భర్త కానీ వచ్చుంటే బాధ్యతతో ఆలోచించే ఆలోచన ఉంటుంది. ఇటువంటి ఆలోచనలో దేవుడు అన్నాడు, ఇక్కడి నుంచి నువ్వు నా ఎడల విశ్వాసం ఉంటే రెట్టింపు చేస్తాను. కానీ ఇక్కడి నుంచి లోకములో పేరు కోసం పరుగులెడితే అపవాదుగా నిన్ను శోధిస్తాడు, అది దాన్ని మాత్రం నేను క్షమించని అంటున్నాడు. గమనిద్దాం ఒకసారి, మనకు ఎందుకు ఈ పరిస్థితి కలుగుతుంది? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పిదలన్నీ క్షమిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇది ఒక్కరు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేనుంటానన్నాడు. ఇప్పుడు ఒక్కరుగా ఉన్న కుమార్తె, ఇప్పుడు నీ భర్త నీకు తోడయ్యాడు, ప్రార్థన చేస్తున్నావా? లేదా కుమారుడా నువ్వు ఒక్కడుగా ఉన్నావు, నీ ప్రార్థన వినలేదన్నావు, ఇద్దరు ముగ్గురు ఉన్నాడు నా ప్రభు నీతో, నీ భార్య ఉందా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. లేదు పర్లేదు నా భార్య ఉంది కదా, నేనేమి చేసినా బాగుంటుంది, ఇప్పుడు బలంగా నేను ఏమైనా చేయొచ్చు అంటే దాన్ని క్షమించను అంటున్నాడు. తన నోటు ద్వారా కత్తిని బయటికి పంపించి యుద్ధము చేసి మరలా ఈ భూమి మీద నీ పేరే కాదు నీ తరముల పేర్లు కూడా లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. గమనిద్దాం ఒకసారి, ఈ కడవరి దినాల్లో దేని కొరకు పరిగెడుతున్నాం? పేరు కొరక, ఆస్తుల కొరక, అంతస్తుల కొరక. కానీ దేవుడు ఇస్తే మాత్రం అది ఎక్కడికి పోదు, స్థిరకాలం తరతరములు అది కొనసాగుతుంది. నీ అంతటి లోక సంబంధంగా సంపాదించుకుంటే ఉండదు, అది నీవు ఉండదు, నీ పేరు ఉండదు, మరుగైపోతా. అసలు ఏమయ్యావు కూడా ప్రపంచానికే ఈ లోకానికే తెలియదు. లోకం ఆశ్చర్యపడుతుందంట, ఈ లోకం అడుగుతుందంట, సృష్టి ప్రభువా ఎందుకు సృష్టించావు అలాంటి వాడిని అంటే కంగారు పడకంటాడు. లాస్ట్ అంటే నీ టైం ఆకారట తరములో కూడా అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చిన ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు దేవుని వైపుకు తిరిగినా చాలు అంటున్నాడు. అదే కడవరి జీవితంలో నీవు నా వైపు తిరిగితే నీ జీవితము రాతి మీద కొత్త పేరు రాస్తానంటున్నాడు దేవుడు. అటువంటి పేరు నీకు కావాలనుకుంటున్నావా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థనించాయి. అటువంటి కొత్త రాతను ఆయన చేతి ద్వారా నువ్వు పేరు రాయించుకోవాలనుకుంటున్నావా? అయితే రా దేవుని సన్నిధిలో ప్రార్థనించాయి. ప్రార్థన చేసే కృప దేవదేవుడు ఈ సమయంలో మనందరకు కొత్త రాతను కొత్త జీవితాన్ని అందించే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించాలి. ప్రేమగల మా దేవ, మా జీవితాలకు మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే అన్నావు. నీవు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయో స్పష్టముగా బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూసావు. తియోతైలకు సంఘముకు అనగా సమాజముకు, మాకు, మా కుటుంబాలకు, మా దేశ ప్రజలకు చూపించుచున్నావు. ఒకవేళ నీవు తప్పిదింపు చేస్తుంటే నేను క్షమిస్తాను మొదటితో. అయితే నీవు రెండో మారు మనసు కలిగి నేను మారాలని నువ్వు అనుకుంటే
నేను సిద్ధముగా ఉన్న మార్చి ముందు జీవితము కంటే గొప్ప జీవితం ఇచ్చి నేను రాతి పలక మీద నేనే స్వయంగా నీ పేరు రాస్తాను. అది ఇక్కడ ఉన్నది స్థిరముగా ఉంటుంది, కదలనిది నీ పేరు, స్థిరమైనది, అనేకులకు మార్గంగా చూపించే నీ పేరును, నీ బ్రతుకును నీ చూపిస్తానని సెలవిస్తున్నావు. అవును కదా. నా జీవితాల్లో ఎన్నో తప్పుదులు, ఎన్నో పొరపాటులు, ఎన్నో మోసములు, ఎన్నో దగాదులు నాలో ఉంటే నాయన క్షమించమని కోరుచున్నాం ప్రభువా. మన్నించమని అడుగుచు. ఇక జీవితమైనను తండ్రి, తర్వాత జీవితం అంటే భార్యాభర్తలుగా ఉండి నా జీవితాన్ని నాకు పిల్లలు కలిగి ఉన్నారు అని ఆలోచన కలిగి మంచిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నా. అయితే నువ్వు నా యొద్దకు రమ్ము అని పిలుస్తున్నా. నిన్ను వచ్చిన ఎడల నీ జీవితము మార్పు చేసి అనేకులకు ఆదర్శంగా ఉంచి, అలాగనే రాతి పలకది నేనే స్వయముగా నీ పేరును రచించుదనన్నావు ప్రభా. అటువంటి జీవితం నా దేశ ప్రజలు, ప్రపంచ దేశ ప్రజలు ఎందరైతే కోరుకుంటున్నారో, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా అన్నాదమ్ములు, నా అక్కాజల్లుడు, నా వారు, నాయన నా దేశవారు, గ్రామస్తులు, పట్టణస్థులు, నాయన పల్లెవారు, పట్టణం వారు ఎందరైతే కోరుకుంటున్నారో ప్రభా, వారందరికీ నీకు మార్గమును నీవే పిలిచి వారి పేర్లు జీవ గ్రంథములోని నీవు రాసించినట్లుగా సహాయం దాయిచ్చేమని ఈ సమయంలో సర్వము ఎరిగిన దేవుడు, సర్వాధికారమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తములో కడగబడి ఆయన రాజ్యముకు ఎత్తబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.